హలో గాయ్స్, మనకి ఐపీఎల్ 2025 సీజన్లో చూసుకుంటే రోహిత్ శర్మ గురించి కొన్ని ట్రోల్స్ వచ్చినాయి, గుర్తుందా? అసలు కేవలం ఈ ఐపీఎల్ 2025 సీజన్లో అతను ఒకే ఓవర్ ఆడుతున్నాడు, అది కూడా ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడుతున్నాడు. మరి అన్ని కోట్లు తీసుకొని ఒక ఓవర్ ఆడుతున్నాడు అంటే ఇంతకంటే అదృష్టం ఇంకెంతమందికి ఉండిద్ది అని చెప్పేసి కూడా అతని గురించి కొన్ని ట్రోల్స్ వచ్చినాయి. సో దాని తర్వాత ఎప్పుడైతే ఈ ట్రోల్స్ వచ్చినాయో అసలైన రోహిత్ శర్మ అంటే ఏంది అనేది అప్పటి నుంచి చూపించాడు. సో మరి ఇప్పటి వరకు చూసుకుంటే అతను మొత్తం 14 ఇన్నింగ్స్ ఆడితే ఈ సీజన్లో దాంట్లో కూడా 410 రన్స్ కొట్టాడు. సో మరి దాంట్లో కొన్ని కీ మ్యాచెస్ చూసుకుంటే మొత్తం 4 హాఫ్ సెంచరీస్ చేశాడు. ఆ 4 హాఫ్ సెంచరీలో కూడా మ్యాచ్ను వన్ సైడ్ చేసి పక్కన పెట్టేశాడు. సో దాంట్లో ఆ మ్యాచ్లో వచ్చేసరికి ఎస్ఆర్హెచ్ మీద, దాని తర్వాత సిఎస్కే మీద, ఎల్ఎస్డి మీద, దాని తర్వాత వచ్చేసరికి గుజరాత్ టైటన్స్ మీద. సో ఈ మ్యాచ్లో ఏదైతే హాఫ్ సెంచరీలు కొట్టాడో అప్పుడు మ్యాచ్ మొత్తం కూడా వన్ సైడ్ అయిపోయింది. మరి ఈ ఫామ్ ఏదైతే ఉందో రేపు జరగబోయే, ఇది మనకి రేపు క్వాలిఫై 2 జరగబోతా ఉంది కదా పంజాబ్ కింగ్స్ మీద మ్యాచ్లో, ఈ మ్యాచ్ కొంచెం బూస్టప్ ఇచ్చిద్దని చెప్పాలి. సో వీళ్ళు గనక పంజాబ్ కింగ్స్ గనక మరి రోహిత్ శర్మని ఫస్ట్లో అవుట్ చేయకపోతే ఖచ్చితంగా దాన్ని బిగ్ ఇన్నింగ్స్గా కన్వర్ట్ చేసే ఎబిలిటీ రోహిత్ శర్మకు ఉంది. సో మరి ఇంకో పక్క చూసుకుంటే ఇటువైపు ముంబై ఇండియన్స్ బౌలింగ్ అటాక్ చూసుకున్నా సరే ఎక్సలెంట్ బౌలింగ్ అటాక్ ఉంది. సో మరి ఇటువైపు కనుక మనకి రోహిత్ శర్మని వీళ్ళు తొందరగా అవుట్ చేయకపోతే ఖచ్చితంగా పీబీకేస్ నుంచి మ్యాచ్ లాగేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో దాంతోపాటు వీళ్ళకి పీబీకేస్ చూసుకుంటే ఇంకొక బ్యాక్ డ్రాప్ ఉంది. వీళ్ళు మొన్న ఆర్సీబీ మీద ఓడిపోతున్నారు. ఇటువైపు వీళ్ళు చూసుకుంటే ఒక కాన్ఫిడెన్స్తో మరి నిన్న గుజరాత్ టైటన్స్ కూడా చిత్తు చేసి వస్తూ ఉన్నారు. సో మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్లో చూసుకుంటే ఒక టీము మరి ఓడిపోతుంటే ఒక టీం గెలిచేసి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ మెయిన్ చెప్పాలి అంటే మనకి ముంబై ఇండియన్సే మరి పై సాధించే సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది, వాళ్ళ ప్రజెంట్ ఫామ్ చూసుకున్నా సరే. సో మరి ఏదేమైనా సరే మరి చూడాలి రేపు ఏ మ్యాచ్ గెలిచిద్ది, దాని తర్వాత ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది. సో మరి క్రికెట్ అంటే ఏదైనా జరగచ్చు కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా రోహిత్ శర్మ ఫామ్ అనేది ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ని అయితే ఎఫెక్ట్ చేసిద్దని చెప్పాలి. సో మరి ఓవరాల్గా మరి రేపు జరగబోయే మ్యాచ్లో మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.